హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెజవాడ అల్లరిపిల్ల. ఏంటి ఈరోజు శ్రావణి రాలేదు, నందిని వచ్చింది అని చూస్తున్నారా? శ్రావణి హాస్టల్లో ఉంటుందండి, నేను విజయవాడలో ఉంటున్నాను. సో ఈరోజు నా ఫ్రెండ్స్తో కలిసి నేను బాపట్ల బీచ్కి వెళ్తున్నాను. స్టార్ట్ అయ్యాం విజయవాడలో. మార్నింగ్ 9:30 అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12:30 to 1 అయింది. ఇది బ్యాక్ సైడ్ పార్కింగ్ అండి. వెనుక నుంచి కార్ పార్కింగ్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. ఫ్రంట్ కూడా ఒక గేట్ ఉంది. బై వాక్ వెళ్ళే వాళ్ళు, దగ్గరలో ఉండే వాళ్ళు, బైక్స్ అండ్ ఇంకా ఆటోస్ అలా వచ్చే వాళ్ళు ఆ గేట్ లోపల నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇటు నుంచి వెళ్ళగానే మాకు ఫస్ట్ ఈ ఒంటెలు క్యామెల్స్ ఉన్నాయండి. ఇవి రైడ్స్ అంట. ఆ క్యామెల్స్ మీద కూడా రైడ్స్ వేస్తూ వ్యూస్ చూస్తున్నారు చాలా మంది. అండ్ దెన్ ఇక్కడ ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ దగ్గర క్యూట్ షిప్పు పప్పి ఉంది. నా ఫ్రెండ్ చూడగానే వెళ్ళి దాన్ని తీసుకుని ఒక ప్యాంపర్ చేసింది. పప్పి చాలా క్యూట్గా ఉంది. దాని నేమ్ ఐరా అంట. పిలవగానే వచ్చేస్తుంది. క్యూట్గా చూస్తుంది, భలే చాలా ముద్దుగా అనిపించింది. అండ్ దెన్ మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని ఇలా ఎంజాయ్ చేసాము. వీకెండ్లో వెళ్ళామండి. సో మాకు అంత క్రౌడ్ లేదు, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. వీకెండ్స్లో కంటే కూడా వీక్ డేస్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తేనే చాలా బాగుంది అనిపించింది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ దెన్ ఆ వేవ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అక్కడ రైడ్స్ ఉన్నాయి, క్యామెల్స్ ఉన్నాయి, గుర్రాలు హార్సెస్ ఉన్నాయి. అండ్ చాలా బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో కొంచెం అలా అలా ఉంటుంది అనుకున్నా, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఈ కార్స్, మినీ కార్స్, ఇవి రైడ్స్ కూడా ఉన్నాయి. రైడ్కి 100 రూపీస్ తీసుకుంటున్నారంట. అండ్ దెన్ సిట్అవుట్ ఏరియా కూడా ఉంది వ్యూస్ని ఎంజాయ్ చేయడానికి. అవి ఆర్స్కి ఇలా కొంచెం సేపు ఎంజాయ్ చేసిన తర్వాత 2:30 ఆ టైంకి మేము రిటర్న్ అయిపోయాము. లంచ్ చేయలేదు మేము, రిటర్న్ వెళ్ళేటప్పుడు చేద్దాము అని చెప్పి ఇక్కడే ఉండిపోయాము. సో వెళ్ళే దారిలో ఇలా ఉప్పు చేపలు, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవి చేపలు ఉన్నాయి. ఇంకా అవి స్మెల్ నాకు పడక నేను దగ్గరికి వెళ్ళి తీయలేదు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు, ఫిషెస్ అన్ని మ్యారినేట్ చేసి అలా పెట్టి కూడా పెట్టారు. ఎవరైనా లైవ్గా అక్కడికి వెళ్ళి తినాలి అనుకున్నా కూడా తినొచ్చు. అండ్ దెన్ మేము స్టార్ట్ అయిపోయాము. చెప్పా కదా మేము వెళ్ళిన రోజు క్లైమేట్ చాలా బాగుంది, చల్లగా ఉంది అని చెప్పి. రోడ్ అలా గ్రీనరీ అలా వెళ్తుంటే కార్లో చాలా అంటే చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్గా. అండ్ దెన్ మేము వెళ్ళేటప్పుడు చూసాము, ఇవి వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని చెప్పి ఆగాము. వచ్చేటప్పుడు రిటర్న్లో ఆపి చూస్తే ఇవి ఏం ఫ్రూట్ అని అడిగాము. లిచీ అని చెప్పారు. అవి తీసుకున్నాము 1/2 kg. అండ్ వచ్చే దారిలో ఖలీల్ బాయ్ రెస్టారెంట్లో ఆగి కొంచెం లైట్గా లంచ్ చేసి అండ్ మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి విజయవాడకి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. Thank you.